కాబట్టి అందరికీ మరొకసారి ప్రభువు నామంలో, ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గడిచిన క్లాస్‌లో మనము మరలా లైవ్ అక్కడ ఇంటరప్ట్ అయింది. కాబట్టి దయచేసి నేను వీడియో అప్‌లోడ్ చేస్తాము. దయచేసి జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. మనము గడిచిన క్లాస్‌లో మనం ధ్యానించి ఉన్నాం పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. కాబట్టి దాన్ని పాప పరిహారార్థ బలి గురించి ముందు వీడియో ఒకటి మీరు చూడటానికి ఇష్టపడండి. అలాగే మనం అక్కడ ఈరోజు మనం ధ్యానించగలిగితే అపరాధ పరిహారార్థ బలి, అలాగే మరొక 8-13 అధ్యాయాలు ఎటువంటి సారాంశం ఉందో చాలా క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అపరాధ పరిహారార్థ బలిలో మనకి 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. పాప పరిహారార్థ బలిలో తెలిసి చేసిన పాపము, అలాగనే తెలియక చేసిన పాపం, ఎప్పుడు ఏది చేసినా సరే అది శిక్షకు పాత్రను. అలాగే అది పాపమే, తెలిసి చేసినా తెలియక చేసినా అని మీకు ఆల్రెడీ నేను జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి అక్కడ తెలిసి చేసిన తెలియక చేసిన పాపము, అక్కడ దానికి సిన్ ఆఫరింగ్ అంటారు. అలాగే దీన్ని గిల్ట్ ఆఫరింగ్ అంటే ఏదైనా ఎదుటి వ్యక్తి మీద మనం పాపం చేసిన, ఎదుటి వ్యక్తి మనం దూషించిన, ఎదుటి వ్యక్తి మీద ఏదైనా మాట మాట్లాడినప్పటికే కానీ మనం అనుకుంటాం, మన మనస్సులో ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అరే నేను అనవసరంగా అన్నానే, లేదంటే వారిని అనవసరంగా దూషించున్నానే, మరలా తిరిగి క్షమాపణ చెప్తే బాగుండేది అనుకుంటాం. కానీ క్షమాపణ చెప్పడానికి మనం ఇష్టపడం, ఎందుకంటే మన అహం అడ్డొస్తుంది, అలాగే మన ఈగో అడ్డొస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో అప్పటి కాలంలో ఖచ్చితంగా నువ్వు ఏది చేసినా సరే మనసుతో కానీ ఆలోచనతో కానీ ఎటువంటిది చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ బలులు అర్పించబద్దులై ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలైతే కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలు సమూహం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి అపరాధ పరిహారార్థ బలి అంటే ఇది అజ్ఞానంతో కానీ తెలిసి చేసినా తెలియక చేసినప్పటికీ కూడా ఈ పాపం అనేది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దీన్ని మరలా తిరిగి పరిహరించటం అనే ఒక మంచి మాట ఉంటుంది. పాప పరిహారార్థ బలిలో నువ్వు ఒప్పుకుంటావు అంతవరకే, కానీ ఈ అపరాధ పరిహారార్థ బలిలో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసిపోయినా ఆ పాపానికి ఒప్పుకొని క్షమించమని అడగటం వేరు, బలి అర్పించటం వేరు. దాని తర్వాత దానికి అదనంగా నువ్వు నష్టపరిహారం కూడా చెల్లించాలి అనే విషయం మనకి ఆ రెండింటికి ఎక్కువ తేడాది. అక్కడ పాప పరిహారార్థ బలిలో కేవలం అక్కడ బలి అర్పిస్తే అయిపోద్ది, నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా తిరిగి మరలా నష్టపరిహారం కూడా చెల్లించబద్దులై ఉన్నారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇక్కడ ప్రధాన అంశాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఇక్కడ మనుషుల పట్ల చేసిన నష్టాన్ని కూడా అక్కడ సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ బలి అర్పణ దీనికి అవసరమైన సందర్భాలు ఏంటి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అపరాధ పరిహారార్థ బలి అర్పించాల్సిన ఆ పరిస్థితులు దేవునికి సంబంధించిన వస్తువులు అయితే కానివ్వండి, దశాంశాలు అంటాము, దశాంశాలు అయితే కానివ్వండి, అర్పణలు అయితే కానివ్వండి, అలాగే అజ్ఞానంతో కానీ లక్ష్యంతో కానీ వాటిని తక్కువ చేసినప్పుడు, లేవికాండం 5:15 ఈ వచనం మనకి ఈ మాట మనకు కనబడుతుంది. తక్కువ చేసినప్పటికీ దాన్ని, అలాగే దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించినప్పుడు, అలాగే చేయకూడదు అన్న ఆజ్ఞలను తెలియక అతిక్రమించడం, అలాగే 5:17 మనకు అక్కడ అది కనబడుతుంది. అలాగే మనుషుల పట్ల ఎందుకు ఇది నష్టపరిహారం అని అపరాధ పరిహారార్థ బలి మనకి కనబడుతుంది అంటే, ఇది ఎవరు దొంగతనం చేసినప్పుడు, అలాగే మోసము చేసినప్పుడు, అబద్ధ ప్రమాణం చేసినప్పుడు, అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే నమ్మక ద్రోహం చేసినప్పుడు, లేవికాండం 6:2-4 మనకు అక్కడ కనబడుతున్నాయి. ఇటువంటివన్నీ చేసినప్పుడు మరలా తిరిగి నువ్వు దొంగతనం చేసినప్పుడు మరలా పట్టుబడితే, అలాగే నువ్వు మోసం చేసినప్పుడు మరలా పట్టుబడితే, అబద్ధ ప్రమాణం చెప్పి ఏదన్నా పొరపాటు నువ్వు చేసినట్లయితే మరలా తిరిగి దానికి నష్టపరిహారము చెల్లించబద్దులై ఖచ్చితంగా ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇవన్నీ పాపమే కాక అది మరలా అపరాధము కూడా అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇతరులకు నష్టము కలిగింది కాబట్టి అది మన మీద అపరాధం ఒక ముద్ర ఖచ్చితంగా మన మీద పడుతుందని మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ మనం అర్పించవలసిన బలి ఏంటి? నిష్కలంకమైన పొట్టేలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అపరాధ పరిహారార్థ బలికి నిష్కలంకమైన అంటే దోషము లేని పొట్టేలు అక్కడ అర్పించాలి. అలాగే విలువను బట్టి ఆ విలువను యాజకుడు అక్కడ నిర్ణయిస్తాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దీనిలో మరొకసారి జ్ఞాపకం చేస్తే ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇతరుల బలుల కన్నా ఇది భిన్నంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది నష్టపరిహారము తిరిగి చెల్లించవలసిన బలి అనే విషయాన్ని అది యాజకుడు అక్కడ నిర్ణయిస్తాడు. పరిహారము ప్లస్ దానికంటే అదనంగా మనం ఏవైతే ఇక్కడ అపరాధ పరిహారార్థ బలిలో ఇక్కడ చెల్లించబద్దులై ఉన్నారని జ్ఞాపకం చేస్తున్న తప్పు వల్ల జరిగిన నష్టానికి పూర్తిగా తిరిగి చెల్లించాలి. అలాగే దానికి ఇంకా 5వ భాగం అంటే 20% ఇంకా నష్టపరిహారము చెల్లించాలి. లేవికాండం 5:16 అలాగే 6వ అధ్యాయం 5వ వచనంలో మనకి అక్కడ కనబడుతుంది. కాబట్టి పాపాన్ని దీన్ని మొత్తం అర్థం చేసుకోగలిగితే, పాపాన్ని పాపాన్ని ఒప్పుకునే కంటే ఒప్పుకోవడం సరికాదు, కానీ దానికి ఇంకా నష్టాన్ని కూడా దాన్ని యాడ్ చేయాలి, నష్టపరిహారాన్ని కూడా ఇక్కడ చెల్లించాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి బలి అర్పించే విధానం ఏంటి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తే, అపరాధాన్ని ఒప్పుకోవటం,
అలాగే అపరాధాన్ని ఒప్పుకోవటం, అలాగే నిష్కలంకమైన పొట్టేలుని తీసుకురావటం, అలాగే యాజకుడు బలిని అక్కడ అర్పిస్తాడనే విషయం మనకి అక్కడ కనబడుతుంది. అలాగే రక్తాన్ని బలిపీఠంపై చిందిస్తారు, అలాగే దేవుడు క్షమిస్తాడు అనే విషయాన్ని మనకి అక్కడ కనబడుతుంది. అదే దానిలో కొంతమటికి అక్కడ యాజకులు తీసుకుంటారు, అలాగే కొంతమటికి అక్కడ దేవుడు అక్కడ దాన్ని దేవునికి అర్పించాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఒక్క విషయం చెప్పి మీకు ఈ అపరాధ పరిహారార్థ బలి గురించి ముగిస్తాను. కాబట్టి రెండింటికి ఏంటి తేడా? పాప పరిహారార్థ బలికి అలాగే అపరాధ పరిహారార్థ బలికి రెండింటికి ఉన్న తేడా మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ పాప శుద్ధి, అలాగే మనం జ్ఞాపకం చేసిన అపరాధ పరిహారార్థ బలిలో అపరాధ పరిహార ధనం, క్రయధనం అయితే కానివ్వండి, అది ఏ రకమైనది యాజకుడు అనేది అక్కడ నిర్ణయిస్తాడనే విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే నష్టము అక్కడ పాప పరిహారార్థ బలిలో వ్యక్తిగతము, కానీ ఇది ఇతరుల పట్ల చేసే మోసం, ఇతరుల మీద ప్రమాణం, ఇతరులతో దొంగతనం, ఇవన్నీ మీకు ఆల్రెడీ జ్ఞాపకం చేస్తున్నాం. అవన్నీ చేసినప్పుడు దేనికోసమో అనే విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కోసం, అలాగే మనుషుల నిమిత్తం, ఇతరుల నిమిత్తం కూడా ఈ అపరాధ పరిహారార్థ బలిని చెల్లించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ పరిహారము లేదు, ఎక్కడ పాప పరిహారార్థ బలిలో పరిహారం ఒక్కర్లా నష్టపరిహారం, కానీ అపరాధ పరిహారార్థ బలిలో నష్టపరిహారం చెల్లించాలి. కాబట్టి రెండింటికి గల 3 వ్యత్యాసాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి పాపము కేవలం మనస్సాక్షిని, మొత్తం ఒక ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవాలంటే పాపము కేవలం మనస్సాక్షిని మురికి చేయదు, కానీ సంబంధాలను కూడా ఖచ్చితంగా అది పాడు చేస్తుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అలాగే దేవుడు క్షమించటం మాత్రమే కాదు, కానీ న్యాయాన్ని కూడా కోరతాడు. ఎందుకంటే ఏదైనా ఇతరుల పట్ల మనం క్షమాగుణం అడిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని తిరిగి మరలా వారికి చేసిన నష్టాన్ని మనం పోర్చకపోతే ఖచ్చితంగా అది తప్పు అవుతుందని జ్ఞాపకం చేస్తాను. నిజమైన పశ్చాత్తాపం అంటే మాటలతో కాదు, అది చేతలతో ఉండాలి. చాలాసార్లు క్షమాపణ అడగటం అంటే చాలామందికి చాలా చులకనైన మాట. ఎవరి దగ్గరైనా తప్పు ఒప్పుకోవడం, నేను చేసిన తప్పు ఒప్పుకోవడం. నువ్వు మనుషుల దగ్గరే ఒప్పుకోకపోతే దేవుని దగ్గరే ఒప్పుకుంటావు. దేవుని దగ్గర ఒప్పుకుంటాం మనం, ఎందుకంటే దేవుడు కనపడ్డు కదా. దేవుని దగ్గర బాగానే ఒప్పుకుంటావు, కానీ మనుషుల దగ్గర మనం ఈ తప్పు, అరే మనం పొరపాటుగా అనుకున్నానండి, ఏమనుకోబాకండి, క్షమించండి అనే మాట కూడా మన దగ్గర రానే రాదు. కాబట్టి బయట దేశాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నా, సారీ అనే మాట చిన్నదే అయినప్పటికీ కూడా అది మనం అనటానికి కూడా చాలా ధైర్యం కావాలండి. సారీ చెప్పాలన్నా, క్షమాపణ అడగాలన్నా. సారీ వేరు, జస్ట్ సారీ వేరు, ఫర్గివ్నెస్ వేరు, క్షమాగుణం వేరు. కాబట్టి ఆ విషయం చాలా జాగ్రత్తగా మనకి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీకు పాప పరిహారార్థ బలి, అలాగే అపరాధ పరిహారార్థ బలి కూడా మీకు జాగ్రత్తగా వివరించడానికి జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం 8 నుంచి ఆ అధ్యాయాల్లోకి మనం వెళ్ళిపోతే చాలా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నా. కాబట్టి 8వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం కనబడతా ఉందంటే యాజకుల యొక్క ప్రతిష్ఠ, అహరోను మరియు అతని కుమారుల అభిషేకం మనకి అక్కడ కనబడుతుంది. అంటే యాజకుల వంశం, అహరోను కుటుంబం వారి యొక్క ప్రతిష్టత అక్కడ మనకి కనబడుతుంది. క్షమించండి. కాబట్టి ముఖ్య సంఘటనలు 8వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ముఖ్య సంఘటన మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం అహరోనుని అలాగే అతని కుమారులను యాజకులుగా అక్కడ నియమించినట్లు మనం చూస్తున్నాం. 8వ అధ్యాయంలో మొట్టమొదటిగా వారిని తీసుకొని వచ్చి వారికి స్నానము చేసి నీటితో కడిగి వారికి స్నానము చేపించి ప్రత్యేకమైన వస్త్రాలు ధరింపజేసి నూనెతో వారిని అభిషేకించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దాని తర్వాత పాప పరిహారార్థ బలి, అలాగే దహన బలి, అలాగే ప్రతిష్ఠిత బలి వారు అక్కడ సమర్పించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి 8వ అధ్యాయంలో ప్రత్యేకమైన అంశము ఏంటి అంటే అక్కడ రక్తాన్ని అలాగే అహరోను కుడి చెవికి, అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే కుడి చేతి వేలి బొటనికి, అలాగే కుడికాలి వేలి బొటనికి అక్కడ మనము అక్కడ రాసినట్లు పూసినట్లు మనం అక్కడ చూస్తున్నాం. ఎందుకు ఇవనేది మా గడిచిన క్లాసులో మీకు ఆల్రెడీ జ్ఞాపకం చేసిన, చాలా మీకు గుర్తుందో లేదో. చెవి అంటే దేవుని మాట వినాలి, అందుకే చెవికి రాస్తారు. కాబట్టి అదే చెయ్యి అంటే దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క కార్యము, అక్కడ దేవుని చెప్పిన మాట మనం చేయాలి అనే దానికి సదృశ్యం కనబడుతుంది. అలాగే కాలు దేవుని మార్గములో మనం నడవాలి, మన నడవడికను అది సూచనగా కనబడుతుంది. అందుకే 3 చోట్ల అక్కడ రక్తాన్ని పూసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దీనిలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సేవకు ముఖ్యంగా పిలబడిన వారు పరిశుద్ధంగా ప్రతిష్ఠింపబడాలి, అందుకే అక్కడ రక్త ప్రోక్షణ అక్కడ జరుగుతూ ఉంది అనే విషయాన్ని మీకు 8వ అధ్యాయంలో చాలా క్లుప్తంగా వివరిస్తా ఉన్నాం. మనం ప్రతిదీ చదువుకున్నప్పుడు ఆ విషయాలే, ఆ సంగతులే మనకు దానిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రేమపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి మాట మనం చదివినప్పుడు ఇది అవసరమా అని అనిపించవచ్చు, మీకు ఆల్రెడీ జ్ఞాపకం చేస్తున్నా, కానీ ఖచ్చితంగా అప్పటి కాలంలో ఖచ్చితంగా అది అవసరం. ఇప్పుడు దేవుడు మనకు సౌలభ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా వాటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం.
కాబట్టి 9వ అధ్యాయం చేస్తే వారు యాజక సేవ అప్పటిదాకా మోషేకి అహరోనికి అక్కడ దేవుడు ఈ రీతిగా ఆజ్ఞాపించాడు. ప్రత్యక్ష గుడారం కట్టాలి, ఏది ఎక్కడ ఉండాలో ప్రతిదానికి అక్కడ కొలతలు లెక్కలు, ఏది ఎక్కడ ఉండాలి, ఎంత బారు ఉండాలి, ప్రతిది కూడా అక్కడ దేవుడు చెప్పినప్పటికీ కూడా అక్కడ మొట్టమొదటిగా యాజకత్వము యొక్క పని ప్రారంభమైంది 9వ అధ్యాయంలో. యాజక సేవ అక్కడ ఆరంభమైంది. అలాగే దేవుని మహిమ మొట్టమొదటి బలు అక్కడ అర్పించడం మొదలెట్టారు. అక్కడ ఇలా అర్పించాలి ప్రతిదీ దహన బలి, అపరాధ బలి మోషేకి అక్కడ వివరించాడు. కానీ 9వ అధ్యాయానికి వచ్చేసరికి మొట్టమొదటి యాజక సేవ అక్కడ ఆరంభమైనట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ జ్ఞాపకం చేస్తుంటే అహరోను మొదటిసారి ప్రజల కొరకు బలులు అర్పించి ఉన్నాడు. అలాగే యెహోవా మహిమ ముఖ్యంగా ప్రజలకి కనబడింది దాని ద్వారా. ఎందుకంటే అక్కడ బలులు అర్పించిన తర్వాత బలిపీఠం పైనుండి, ఆకాశం పైనుండి అగ్ని అక్కడికి దిగి వచ్చినట్లు మనము 9వ అధ్యాయంలో మనం చూడగలము. అలాగే ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే ప్రజలంతా అక్కడ భయభక్తులతో అక్కడ దేవునికి నమస్కరించారు అనే విషయాన్ని మీకు అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఈ 9వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఆజ్ఞకు విధేయత ఉన్న చోట ఖచ్చితంగా దేవుని మహిమ ప్రత్యక్షపడబడుతుంది అనే విషయాన్ని మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తామండి. 9వ అధ్యాయంలో మొత్తం కూడా వారిని తీసుకొచ్చి వస్త్రాలు, అలాగే మనం వస్త్రాల గురించి చదివినప్పుడు ఏఫోదు, అలాగే అంగి, అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ బ్రెస్ట్ ప్లేట్ అంటారు, బ్రెస్ట్ ప్లేట్ మీద అలాగే ఒక ఏఫోదు అయిపోయింది. తర్వాత మనం అక్కడ తలపాగా ఒక కిరీటము, దాని మీద పరిశుద్ధుడైన దేవుడు అనే మాట రాసిబడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ అర్పించి అక్కడ యాజకునికి అక్కడ యాజక సేవ అక్కడ ప్రారంభమైనట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దాని తర్వాత మనం 10వ అధ్యాయంలోకి వెళ్తే 10వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అక్కడ 10వ అధ్యాయంలో మనం చూస్తే 10వ అధ్యాయంలో దేవుడు ముఖ్యంగా, నేను ఆల్రెడీ మీకు జ్ఞాపకం చేసుకున్న, యాజకులైతే తప్పు చేయరా, యాజకులకైతే అక్కడ కఠినమైన శిక్ష ఉంది. అలాగే మనం అక్కడ జ్ఞాపకం చేస్తున్న యాజకుడైతే కూడా బలి అర్పించాలి. కేవలం ప్రజల నిమిత్తమే అహరోను అలాగే వారి కుమారులు బలి అర్పించడం కాదు, కానీ యాజకులు తమ స్వయంగా వారు చేసిన పాపాల నిమిత్తం కూడా అక్కడ బలులు అర్పించాలి అనే విషయాన్ని మీకు అక్కడ జ్ఞాపకం చేస్తున్న గడిచిన దినాల్లో. కాబట్టి అలాగే ఇక్కడ దానికి సాదృశ్యంగానే ఇక్కడ నాదాబు అబీహు అనే అహరోను యొక్క కుమారులు ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించిన దేవుడు చేయమన్న పని కాకుండా అలాగే వేరే అగ్నిని ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడ దేవుని మాటకి అక్కడ అవిధేయత చూపడం ద్వారా ఇద్దరు కుమారుల్ని దేవుడు సంహరించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరిని కూడా అక్కడ ఏర్పరిచినప్పటికీ కూడా దేవుడు అక్కడ వారిద్దరిని స్పేర్ చేయలేదు. దేవుని మాటని ఎప్పుడైతే ధిక్కరిస్తామో ఖచ్చితంగా మన జీవితాల్లో మనకి ఉగ్రత ఖచ్చితంగా వస్తుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే అంశం అనధికార ఆరాధనకు శిక్ష, ఒక మంచి విషయం జ్ఞాపకం చేస్తాను. అనధికార ఆరాధనకు శిక్ష అక్కడ అహరోను కుమారులపై వచ్చింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అహరోను కుమారులు అలాగే నాదాబు అబీహు అక్కడ ఇద్దరు సంహరింపబడినట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కంటే వేరే అగ్ని అక్కడ వారు అర్పించినట్లు మనం చూస్తున్నాం. అలాగే యెహోవా అగ్ని వారి మీదకు వచ్చి వారిని సంహరించింది. అలాగే దీనిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సమీపంలో ఉన్న వారిపై చేత దేవుడు పరిశుద్ధంగా ఉండాలి, అలాగే పవిత్రంగా ఉండాలి అనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలా కోరుకుంటున్నాడు కాబట్టి అక్కడ దేవుని మాటికి విరుద్ధంగా వారు వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా వారిలో అపవిత్రత ఎంటర్ అయింది. కాబట్టి అక్కడ దేవుడు వారిద్దరిని సంహరించినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని సేవలో మన ఇష్టాలు కాదు, కానీ దేవుని ఇష్టాలు ఆయన ఆజ్ఞ ప్రకారమే లోబడాలి. అలాగే పరిశుద్ధుడైన దేవుడిని ఖచ్చితంగా తేలికగా తీసుకోవడానికి లేనే లేదు. ఆయన ప్రతిసారి మనం క్షమిస్తాడు. మనం ఏ చెప్పినా మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు, మనం సొంత పెట్టి విలువ పెట్టుకున్నాడు, మనం ఆయన రక్తం మాకలో కడగబడ్డాము అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం దేవుని మాట విన్నప్పుడు ఖచ్చితంగా మనకి దేవుని యొక్క శిక్షలకి పాత్రం అవుతామని మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 11వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోదాం. చాలా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఎందుకంటే దీనిలో ప్రతి ఒక్క మాటను మనం చదివే సమయము లేదు. అలాగే సమయం అనే మాట కంటే ప్రతి ఒక్క మాట కూడా మనం ధ్యానించలేం. కాబట్టి కేవలం దానిలో ఉన్న అవుట్లైన్, దానిలో ఉన్న మెయిన్ పాయింట్స్ మాత్రమే వివరించి చెప్తా ఉన్నాయి. లేవీకాండం చాలా గంభీరమైన అంశము. అలాగే కొంచెం ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే కొంచెం అర్థం కాని అంశం కూడా. ఈ బలులు దాని గురించి అర్థమవుతుంది మనకి ఖచ్చితంగా ఎందుకు సాదృశ్యము అనేది జ్ఞాపకం చేశాను. కాబట్టి దాన్ని మీరు అవుట్లైన్ తెలుసుకోగలిగితే అంతకంటే మనకి శ్రేయస్కరం లేదని మీద మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి 11వ అధ్యాయం మనం చూస్తే శుద్ధమైనవి ఏవి, అలాగే అపవిత్రమైనవి ఏవి, అపవిత్రమైనవి ఏవి అనే విషయంలో మనకి అక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ రెండు రకాల లక్షణాలు ఇక్కడ మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒక వచనం చదువుతాను, మీరు చూడండి. 7వ వచనం చదువుతాను. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది గాని
అది నెమరు వేయదు గనుక మీకు అది అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరమును మీరు ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, పంది అపవిత్రము అనే విషయాన్ని అక్కడ మనకి జ్ఞాపకం చేశారు. పోర్కు తినేవాళ్ళు లేరా అండి? బయట దేశాల్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆహారపు అలవాట్లు మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామా అనే కంటే ఖచ్చితంగా మనం మనతో ఒకటి ఫాలో అవుతున్నాము. రక్తము కలిగినది మనం ఏది ఖచ్చితంగా తినట్లేదు అనే విషయం. జంతు రక్తం అయితే కానివ్వండి, రక్తం ఉన్నవి ఖచ్చితంగా మనం ఇవి కడుక్కొని చాలా శుభ్రంగా తింటా ఉన్నాము. ఆ విషయాన్ని ఖచ్చితంగా మనం దానిలో ఫాలో అవుతున్నామని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ 2 లక్షణాలు ఉండాలి. చీలిన గిట్టెలు అని అక్కడ మంచి మాట ఉంటుంది. అలాగే మళ్ళీ నెమ్మరు వేయనివి. కాబట్టి అక్కడ ఆ 2 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తాం. అలాగే అశుద్ధమైనవి ఏమిటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే పంది అశుద్ధమైనదే. అలాగే ఒంటె, అలాగే కుందేలు కూడా అక్కడ ఒంటె, కుందేలు కూడా అక్కడ అశుద్ధమైనవని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని పక్షులు ఉన్నాయి, అలాగే నీటి జీవులు ఉన్నాయి, అవి కూడా అశుద్ధమైనవి అని అక్కడ 11వ అధ్యాయంలో మనకి అక్కడ కనబడుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కేవలం ఆరోగ్యమై మాత్రం కావట్లేదు. దేవుడు కేవలం మన ఆరోగ్య సంబంధమైన ఆరోగ్యం గురించి మాట్లాడదలితే చైనా వాడు, జపాన్ వాడు, బయట దేశాల వారు ఇంకా పావులు, కప్పలు, తేళ్లు ఏవి కావాలంటే తినకూడదు ఏది లేదు ఆ బయట దేశాల వాళ్ళు. కానీ కేవలం దేవుడు ఆరోగ్యం కోసమే మనకి సూచనలు చెప్పట్లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలతో ముఖ్యంగా ఇతర జనాంగాల నుండి వేరుపడేందుకు, ముఖ్యంగా అప్పటి కాలంలో మనం చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు వేరే జనాంగంతో కలిపి వారు విడిగా ఉండాలి, వేరుగా ఉండాలని వారికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు దేవుడు. అలాగే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మన కేవలం మన ఆరోగ్య నిమిత్తమే కాదు, కానీ ఖచ్చితంగా మనం ఆత్మీయ రూపంలో కూడా దేవుడు ఏది తినాలి, ఏది తినకూడదు, రక్తం ఉన్నది తినకూడదు అనేలాగా బలుల గురించి అక్కడ అక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా ముందు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ప్రతి దానిలో అపవిత్రత మీలో చోటు ఉండకూడదు అనే విషయాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రతిదీ ఏ జంతువులు ఉన్నాయి, ఏమున్నాయి అని ప్రతిదీ మీరు చదవడానికి ఇష్టపడండి. ఎందుకంటే ప్రతిదీ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి 12వ వచనంలో మనం చూస్తే చాలా కొన్ని వచనాలే ఉన్నాయి, 8 వచనాలు, కానీ చాలా గంభీరమైన అంశంగా కనబడుతుంది. కాబట్టి చాలా క్లుప్తంగా మీది జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అలాగే స్త్రీ యొక్క ప్రసవ కాలం అయితే కానివ్వండి, ఆ విషయాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. దీన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాల్సినంత అవసరత లేదు. కానీ అక్కడ స్త్రీ యొక్క పవిత్రత గురించి, శుద్ధీకరణ గురించి అక్కడ దేవుడు అక్కడ ప్రతిదానికి కూడా విధి కలిగించినట్లు అక్కడ మనం చూస్తా ఉన్నాం. అలాగే ఎప్పుడైతే స్త్రీకి మగపిల్లవాడిని కనిన తర్వాత ఒక 7 దినాలు పురిటి కాలంలో ఉండాలి. దాని తర్వాత 33 దినాలు దాకా ఎటువంటి అపవిత్రమైన అపరిశుద్ధమైనటువంటిది భుజించకూడదు, దేన్ని తాకూడదు అనే విషయం మనకి అక్కడ కనబడుతుంది. అలాగే ఆడపిల్ల పుట్టిన తర్వాత 14 రోజులు అక్కడ మనకి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా 8వ రోజు సున్నతి చేయాలనే మాట మనకి అక్కడ కనబడుతుంది. అలాగే 14 రోజులు పురిటి పైనే ఉండాలి అలా మనకు కనబడుతుంది. దాని తర్వాత అక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే 66 దినాలు అంటే డబుల్, అక్కడ 7, 14, 33, 66 దినాలు ఇటువంటి అపరిశుద్ధమైనటువంటిది అక్కడ ముట్టకూడదు అనే విషయం మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి దీనిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది పాపం అని కాదు, కానీ ఈ విషయం పాపం అని కాదు, కానీ మానవ బలహీనతలను గుర్తు చేసే నియమంగా మనకి కనబడుతుంది. మన జీవితం ఖచ్చితంగా ఆరంభం నుండే దేవుని యొక్క కృప ఖచ్చితంగా మనకి అవసరం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి 13వ అధ్యాయంలోకి మనం ఒకసారి వెళ్దాం. ఎందుకంటే 13వ అధ్యాయంలో మనం చూసుకుంటే దీనిలో కూడా చాలా రకాల విషయాలు మనకి కనబడుతున్నాయి. చాలా పెద్ద అధ్యాయం, కానీ మీకు చాలా క్లుప్తంగా నేను వివరించడానికి ఇష్టపడతా ఉన్నా. కాబట్టి ఇవన్నిటిని వచ్చినతో మీరు చదవండి. కాబట్టి అర్థమవుతుంది అని నమ్ముతా ఉన్నాను. కాబట్టి కాదు గుర్తుండవు మనకి, ఎక్కువ మనం చేసుకున్నాక గుర్తు ఉండటానికి అంత ఆస్కారం తక్కువ, కానీ మెయిన్ పాయింట్స్ అవి మనకి జ్ఞాపకం చేసుకోగలిగితే చాలా మంచిది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 13వ అధ్యాయంలోకి ఇస్తే కుష్టు అలాగే చర్మ రోగాల గురించి మనకు అక్కడ కనబడుతుంది అనే ఒక పరిశీలన మనకు అక్కడ కనబడుతుంది. కాకపోతే కుష్టు అలాగే తీవ్రమైన చర్మరోగంగా మనకు అక్కడ కనబడుతుంది. అలాగే యాజకుడే దాన్ని పరిశీలించాలి. ఒక డాక్టర్ తరహాలో, ఒక డాక్టర్ పాత్రలాగా అక్కడ యాజకుడు అక్కడ పరిశీలించి అది ఏ స్టేజ్లో ఉంది, లేకపోతే ఏంటి వెంట్రుకలు తెల్లబడ్డావా, లేదంటే వెంట్రుకలు ఇంకా నల్లబడి ఉన్నాయవా, ఇక అక్కడ మీరు చదువుకుంటూ వెళ్తే చాలా గంభీరమైన అంశాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. అలాగే ఆ రోగి ఒకవేళ వేరుగా నివసించే అవకాశం ఉంది. అలాగే దాని తీవ్రత బట్టి, కుష్ఠరోగం యొక్క తీవ్రతను బట్టి వేరుగా జనాల మధ్యలో కాకుండా జనసంచారం
విధానంలో కాకుండా వేరుగా మన జీవించాల్సిన అవసరం ఉంది అనే విషయానికి నాకు అశుద్ధుడు అని ఖచ్చితంగా అది ప్రకటించాలి. తాను అశుద్ధుడు అని సమాజానికి కూడా ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ ప్రకటించాలనే విషయం కూడా మనకి అక్కడ కనబడుతుంది. కాబట్టి దీనిలో ఇవన్నీ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సంగతులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. కుష్టు మేము ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది ఆత్మీయ సంబంధానికి మన పాపానికి రూపకంగా కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానంటే ఆ కుష్టు చర్మరోగం అనేది మన శరీరానికి మనం అనుకున్నప్పటికీ కూడా అది ఇప్పుడు మనం ఒక ఆత్మీయ కోణంలో మాట్లాడుకుంటే ఆ కుష్టు పాపమే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మనలో ఉన్న పాపము కుష్టు రోగం కంటే చాలా బలహీనమైనది, చాలా కుష్టు రోగం లాంటిదే. ఎందుకు అంటే కుష్టుకు వచ్చిన వ్యక్తి రోజు రోజుకు తన శరీరంలో క్షీణించిపోతూ బలహీనమైపోతూ నిర్జీవమైన స్థితిలోకి కుష్ఠరోగి అక్కడ వెళ్ళిపోతాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ కుష్ఠరోగం పాపానికి ఉంది. పాపం ఎప్పుడైతే నీ శరీరంలో, నీ హృదయంలో, నీ ఆలోచనలో కలుగుతుందో అది నిన్ను ఇంకా దేవునికి చాలా దూరం చేసేస్తుంది, కుటుంబ బంధాల నుంచి వేరుపరుస్తుంది, అలాగే నిన్ను సమాజంలో ఒక నిర్జీవమైన వ్యక్తిగా నిన్ను చేసేస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కుష్ఠరోగము అలాగే పాపము మనలో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు దారితీస్తేనే ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల్ని బైబిల్లో రాపించి ఉన్నాడని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. లోపల నెమ్మదిగా అది ఇంకా వ్యాపిస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 8 నుంచి 13 అధ్యాయాలు కూడా చాలా నేను స్కిప్ చేసినప్పటికీ కూడా చాలా మాటలు, ప్రతి మాటని చదువుకుంటూ వెళ్తే నాకు సరిపోదు. కాబట్టి అది ప్రతి మాట మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా వివరిస్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా 8 నుంచి 13 అధ్యాయాల్లో ముఖ్యమైన పాయింట్స్ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధుడైన దేవుని సమీపంలో నివసించాలంటే ఖచ్చితంగా మనలో కూడా పరిశుద్ధత అవసరము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుని ఆరాధనలో, జీవనలో ఒక క్రమము దేవుడు కోరతాడు. ఒక క్రమాన్ని దేవుడు మనం కోరుతా ఉంటాడు. ఆ క్రమంలోనే మనము నడవాలి. అలాగే ఆ దైనందిన పరిశుద్ధమైన జీవితంలో మనం నడవాలని దేవుడు ఆశపడతాడని ప్రేమపూర్వకంగా మనం చేస్తాను. అలాగే పాపం వ్యక్తిని సమాజం నుండి, దేవుని నుండి కూడా అక్కడ దూరపరుస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇవన్నీ కూడా క్రీస్తుతో ఎలా కొత్త సంబంధం కలిగి ఉన్నాయి, క్రొత్త నిబంధనకి ఇది ఎలా నాంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలంటే యాజకుడు యేసుక్రీస్తు, అలాగే యేసుక్రీస్తు వారికి స్వరూపంగా ఉన్నాడు. మహాయాజకుడు క్రీస్తు మహాయాజకుడై ఒకడ ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే కుష్ఠరోగి పాపికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే శుద్ధి క్రీస్తు రక్తం ద్వారా, ఆయన చిందించిన సిలువలో రక్తం ద్వారా పాప క్షమాపణ, అలా సంపూర్ణమైన శుద్ధి మనకి కలుగుతుంది. సంపూర్ణమైన శుద్ధి అక్కడ కలుగుతుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి కుష్ఠి రోగాన్ని తాకి శుద్ధి చేశాడు. ఎక్కడ మన కొత్త నిబంధనలో చేస్తే కుష్ఠరోగిని యేసు ప్రభు వారు అక్కడ స్వస్థపరిచినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే పాత నిబంధనలో వేరు చేసిన పాపాన్ని కొత్త నిబంధనలో ఆయన అక్కడ తొలగించినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ చాలా సార్లు మనకి ఈ అధ్యాయాలన్నీ చదువుతున్నప్పుడు చాలా ఎన్ని సంగతులు అని మనకి కనబడినప్పటికీ కూడా ప్రతిదీ కూడా మన దైనందిన విశ్వాస జీవితంలో ప్రతి మాట మనకి ఉపయోగపడే పాట. బైబిల్లో ఎందుకు రాశారు, ఇది అంత అవసరం లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ ప్రతిదీ కూడా చాలా శ్రేష్టమైన మాటలు మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి. ప్రతి ఒక్క మాట మీరు చదవడానికి ఇష్టపడండి, ప్రతి ఒక్క మాట. కాబట్టి దాని ద్వారా ఇంకా మనకి ఆత్మీయ పాఠాలు నేర్చుకునే ఆత్మీయ పాఠాలు కూడా మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. కాబట్టి దానిలో మనం అక్కడ కాంటెక్స్ట్లో ఏమి నేర్చుకుంటున్నాం, ఎలా ఉండాలి, అలాగే మరలా తెలియదని ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకోవాలంటే మన ఆత్మీయ కోణంలో ఏ విధంగా అవి మనకి రిలేట్ అవుతాయి పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకి. కాబట్టి ఈ బలుల ద్వారా, ముఖ్యంగా అన్ని బలుల ద్వారా దేవుడు మనకి ఈ బలులు చేయాలని చెప్పట్లేదు, కానీ అవి ఆత్మీయ కోణంలో, అలాగే మనం ఆత్మకు సంబంధమైన స్వస్థతకి, ఆత్మ సంబంధమైన పవిత్రతకి, పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలి అనే ముఖ్యమైన కాన్సెప్ట్తోనే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఈ మాటలన్నీ లిఖించాడు అని ఖచ్చితంగా మనం చెప్పగలం. కాబట్టి వింటున్న మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. రాబోయే దినాల్లో కూడా చాలా జాగ్రత్తగా మన అధ్యాయాల్లో మెయిన్ పాయింట్స్, హైలైట్స్ మాత్రమే ధ్యానించడానికి మనం దేవుడు మనకు కృప చూపుతా ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకుని వింటున్న మీ అందరూ కూడా మరొకసారి ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.